అనంతపురంలో మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల కోసం ఈసీహెచ్ఎస్ ఆసుపత్రి ప్రారంభమైంది. నగరంలోని హెచ్ఎల్సీ కాలనీలో ఈ ఆసుపత్రిని సైనిక అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 2 జిల్లాలకు చెందిన మాజీ సైనికులు, సైనిక సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఓంప్రకాష్ మాట్లాడుతూ మాజీ సైనికులకు మరియు వారిపై ఆధారపడిన వారికి నాణ్యమైన వైద్య సంరక్షణ అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం తీసుకొచ్చిందన్నారు. పదవి విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బందికి సమగ్రమైన మరియు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,000 మంది మాజీ సైనికులు ఉన్నారని, వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు ఇస్తారన్నారు. ఇంకా అవసరమైతే సవేరా వంటి ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇది మాజీ సైనికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय जवान जय किसान। राइट सर दो बार अपनी लोकेशन चेंज कर चुकी है और आज के दिन में काम को आज के मुकम्मल पे लाने के लिए बहुत लोगों ने काम किया है। उसमें ECHS ब्रांच, यहाँ के डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, गवर्नमेंट ऑफ आंध्र प्रदेश एंड फाइनली हेडक्वार्टर सदर्न कमांड, जिसने लगभग 1,45,00,000 रुपए CPWD विजयवाड़ा को दिए थे इसके कंस्ट्रक्शन के लिए। और ये जो बिल्डिंग हम अपने सामने देख रहे हैं लगभग 3500 स्क्वायर फीट का कवर्ड एरिया इसमें है। एंड मैं उम्मीद रखता हूँ कि इससे यहाँ के एक्स सर्विसमैन की बहुत सारी मेडिकल ट्रीटमेंट की जो सुविधाएं हैं वो अच्छी हो पाएंगी। इसके साथ साथ मैं ये भी कहूँगा कि GOC साहब हमारे बीच में आए इस बहुत इंपॉर्टेंट ओकेजन पे, एंड आई विश टू थैंक हिम ऑन बिहाफ ऑफ द एक्स सर्विसमैन फ्रेटर्निटी एंड द ECHS। బిల్డింగ్ ప్రాసెస్ చేశారు. ఇప్పుడు లాస్ట్గా ఒక స్టేజ్కి వచ్చింది. సో దట్ మన అసెట్స్ను ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా జో ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్స్కు అన్నిటికీ ఇక్కడే సువిధ ఇవ్వాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈరోజు 3rd జనవరి మన అనంతపురం జిల్లాకు అందరికీ, అనంతపురం సత్యసాయి జిల్లా ఇద్దరికి చాలా శుభకరమైన దినం. ఎందుకంటే టుడే వీఆర్ ఇనాగ్రేటెడ్ అవర్ ఓన్ ECHS వెటరన్ పాలిక్లినిక్. మన దగ్గర 5,000 చిల్లర సైనికులు ఉన్నారు, మాజీ సైనికులు. వారి ఆరోగ్యం కోసం మనం అందరికీ ఇక్కడ ఫ్రీగా ఉచిత విద్య ఇస్తారు. ఓకే, వైద్యం అందిస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎనీ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్, వీ హ్యావ్ ఎన్ empaneled hospitals are there like Savera will send you them, and it is free of cost. There is no single penny. And also we give the medicines for 30 days for every patient, and free diagnostic and everything will be done here. So this is the very, very, very good opportunity to everyone, and it is a very good government of India has given us such a beautiful building and medical facilities to entire our both Satyasai Anantapur districts. Dhanyawad. Okay.